ఓకే. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా యాడ్ అవ్వండి. ఓకే. సో ఇక్కడ మన కంపెనీ అనేది లీగల్గా లొకేట్ అయింది ఉన్నది ఇక్కడ. అండ్ దీనితో పాటుగా మన కంపెనీ యొక్క కస్టమర్ కేర్ సర్వీస్ ఉందని ఎంతమందికి తెలుసండి? ఎన్నో కంపెనీల్లో మనం వెళ్తాం, ఓకేనా. సో ఎవరిని అడగాలో తెలియదు. ఒక్కోసారి లీడర్ మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి కూడా పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఒక అవకాశం తెలిసింది, డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నా ఫ్రెండ్కి చెప్పాను. దాని అర్థమైంది అని అంటే నాకు అన్నీ తెలియాలని రూల్ లేదు కదా. సో నాకు కూడా కొన్ని తెలియకపోవచ్చు. ఓకే, తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, నాకు నాలెడ్జ్ లేదు, ఇతనికి నాలెడ్జ్ లేదు, నా పైన ఉన్న వాళ్ళని నేను అడిగి నేను తెలుసుకుని మళ్ళీ నా కింద ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక దగ్గర లింక్ అనేది తెగిపోయి ఒక నాలెడ్జ్ అనేది లేకుండా అయిపోతుంది అనమాట ఇక్కడ, ఓకేనా. ఒక నాలెడ్జ్ అనేది లేకుండా అయిపోతుంది అనమాట. సో ఈ పాయింట్లో మనం ఏం చేసినాం, ఇక్కడ కస్టమర్ కేర్ సర్వీస్ అనేది మనం ఏర్పాటు చేసినాం. ఎంతమందికి తెలుసండి ఇందులో కస్టమర్ కేర్ సర్వీసు? మన యొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే పైన ఓకేనా వాట్సాప్ సపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు కస్టమర్ కేర్ వాట్సాప్ సపోర్ట్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు, ఎనీ లాంగ్వేజ్, ఓకేనా. మీకు టైప్ చేయడం వస్తే టైప్ చేయండి, టైప్ చేయడం రాకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి అక్కడ, ఓకేనా. సో మీరు లేదనుకుంటే కాలింగ్ చేయాలనుకుంటే వాట్సాప్ సపోర్ట్ పక్కనే నంబర్ ఉంటుందంటే నంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఓకేనా, బిజినెస్ ప్లాన్ అర్థం కాలేదా, ఇంకేదన్నా అర్థం కాలేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా, రీఛార్జ్ ఎనీ ఇష్యూ మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. డైరెక్ట్ కంపెనీతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు, ఓకేనా. సో అంటే మన దాంట్లో మీరు 100 మంది కాదు 1000 మందిని టీముని తెచ్చినా కూడా కంపెనీ అనేది ఇక్కడ టేక్ కేర్ చేయడానికి టోటల్ ఫుల్ సెటప్ తోటి ఇక్కడ రెడీగా ఉండటం అనేది జరిగిందండి ఇక్కడ, ఓకేనా. సో ఓకే, ఇది ఒక కంపెనీ పేరు అనేది పూర్తిగా తెలుసుకున్నారు, మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ ఆల్ డాక్యుమెంట్స్ని కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకునండి. గూగుల్లోకి వెళ్ళి కూడా మీరు వెళ్ళినప్పుడు ఎంఆర్ వాల్ట్ సొల్యూషన్స్ అని కొట్టినా లేదా ఎంఆర్ వాల్ట్ అని కొట్టినా వచ్చేస్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎంఆర్ వాల్ట్ VAULT స్పెల్లింగ్ MRVAULT అని కొట్టగానే యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ వచ్చేస్తుంటాయి. గూగుల్లోకి వెళ్ళి కొట్టండి వచ్చేస్తాయి, ఫేస్బుక్లో కొట్టండి, ఇన్స్టాగ్రామ్లో కొట్టండి, ఎక్కడ కొట్టినా కూడా సోషల్ మీడియాలో మన గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనకి రివ్యూస్ అనేది రావడం కూడా జరుగుతుందండి, ఓకే. ఎందుకంటే మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సాటిస్ఫైడ్ కస్టమర్స్ అనేది ఈరోజు మన కంపెనీలో ఉండటం జరిగింది, ఓకే. సో అదేవిధంగా సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత అండి ఒకసారి చాట్ బాక్స్లో పెడతారా? మన దాంట్లో మన భాషలో చెప్పండి, ఐడి యాక్టివేషన్ సబ్స్క్రిప్షన్ ఎంతతోటి తీసుకోవాలి చాట్ బాక్స్లో పెట్టగలరా? ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి కొత్త సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు వచ్చిన సంగతి చాలా వరకు తెలియదు. 100లో 90 మందికి తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోయారు, ఇంకా అదేనేమనుకుంటున్నారు. బట్ మన కంపెనీ కొత్త ప్యాకేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేసి మీకు తెలిసింది పెట్టండి. ఇక్కడ మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీసెస్ తోటి, ఓకేనా, ట్రైనింగ్స్ తోటి మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత? ఓకే, బ్రహ్మతేజ గారు ఫ్రమ్ హైదరాబాద్ 1299 1499. ఓకే, నెక్స్ట్ సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వండి సార్ ఇక్కడ, ఓకేనా. జస్ట్ మనం ఎవరో వచ్చి మోటివేట్ చేస్తే మనం విందాం పోదాం అనేటకాడికి అయితే ఇక్కడికి రావాల్సిన పని. దిస్ ఈజ్ ద ట్రైనింగ్ సెషన్, రైట్? సో దిస్ ఈజ్ ఓన్లీ ట్రైనింగ్ సెషన్. మనం నేర్చుకోవడానికి వచ్చిన ఒక చిన్న పాయింట్ సార్, ఈరోజు ఒక 1% పాయింట్ మనం నేర్చుకున్నా, ఓకేనా. సో డైలీ 100 రోజుల్లో 100% మనం రీచ్ అవుతాం. ఎందుకంటే సార్ అద్భుతమైన ఇన్కమ్, లక్షల్లో కాదు కోట్లలో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మన ముందు ఉన్నప్పుడు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. 20,000 30,000 శాలరీ సంపాదించే జాబ్ కోసం మనం 20 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాం. అలాంటిది సో ఇక్కడ లక్షల్లో ఎర్న్ చేయాలని అంటే మనకి అట్లీస్ట్ 100లో అన్న నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా. ఓకే సార్, 1299 ఓకే, 1499. ఓకే, సో వెరీ గుడ్ సార్. కొంతమందికి 1499 తెలిసింది, కొంతమంది తెలియదు, 1299 పెట్టినారు, ఓకేనా. సో మరి ఇక్కడ 1299కి ఏమేమి ఇస్తున్నారో ఐడియా ఉన్నదండి ఇక్కడ మనకి? అంటే చాలా కంపెనీలు వెళ్ళినాం సార్, మేము 10,000 డబ్బులు కట్టినాం, 20,000 డబ్బులు కట్టినాం, మాకేదో ఇచ్చారు అని చెప్పేసి ఉన్నోళ్ళు ఉన్నారు. లేదు మేము ఒక 10,000 కట్టేస్తే రోజుకు ఒక 100-200 డైలీ డబ్బులు వస్తూ ఉంటాయి, ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తుంటారు అని చెప్పేసి కొన్ని కంపెనీలు విని ఉంటారు, ఓకేనా. అరే మనం పెట్టిన డబ్బులకి, మనం కట్టిన డబ్బులకి ఓకేనా ఏమి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. మరి మన కంపెనీలు ఏమి ఇస్తున్నారు ఐడియా ఉన్నదంతా? సో క్లియర్గా చెప్తుండే, 1299 పెట్టి ఎవరైతే మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? మనం లైఫ్ లాంగ్ మిస్టర్ వాల్ట్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం.
మనం 24/7 సర్వీస్ ఇస్తున్నాము. దాంతోపాటుగా రేపొద్దున ట్రైనింగ్స్ అండ్ ఇప్పుడు మీరు తీసుకునేది కూడా ట్రైనింగే అండి. ఈరోజు మనం ₹1 సంపాదించు అని చెప్పటం ఎవరు ఫ్రీగా చెప్పరండి, ఓకేనా. సో ఈవెన్ మీరు ఆన్లైన్ క్లాసులకు వెళ్తే మీరు మంచి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారా, మీరు మంచి స్పీకర్ అవుదాం అనుకుంటున్నారా, మీరు వ్యాపారంలో రాణించాలా, ఆ 2,999 కట్టండి, 3,000 కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నెల రోజులు ఆన్లైన్ ట్రైనింగ్లు, ర్యాపిడ్ కోర్సులు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ₹1 సంపాదించమని చెప్పడానికి దానికి కూడా డబ్బులు అనేది బయట ఛార్జ్ చేస్తున్నారు. బట్ అలాంటి కంటెంట్ ఈరోజు అంటే ఫినాన్షియల్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది డబ్బు ఎట్లా సంపాదించాలి అనే ఒక విషయాలు మనం తెలుసుకోవటం, చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. ఆ కంటెంట్కి మనం ఎప్పుడు వెలకట్లేము. మనం ఆ కంటెంట్ని ఫినాన్షియల్ కంటెంట్ ఈరోజు స్టార్ట్ అయింది, ఇది రేపు హెల్త్ మీద ఉన్నది, ఇంకా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి మన దగ్గర. వీటన్నిటిని లైఫ్ టైం ఫ్రీగా తీసుకోవచ్చు 1,299 తోటి. మూడోది, రీఛార్జ్ కోసం ₹200 వ్యాలెట్ ఇస్తున్నాం. ₹199 వ్యాలెట్లో అమౌంట్ ఇస్తున్నాం. మనం పెట్టిన 1,299లో 199 వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఇమ్మీడియట్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ మనం ₹500 షాపింగ్ ఫండ్ ఇస్తున్నాం. షాపింగ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. Day 1 కంపెనీ స్టార్ట్ అయినప్పుడు సార్ మీరు షాపింగ్ ఫండ్లు ఇస్తున్నారు, ఏం చేసుకోం సార్ మేము, మీ దాంట్లో ఏం ప్రొడక్ట్ లేవుగా అన్నారు. బట్ రైట్ నౌ ఓపెన్ చేసుకుంటే 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. కమింగ్ 3-4 డేస్ బ్లాస్ట్ అవ్వబోతున్నాయి ప్రొడక్ట్లు. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకుంటే సార్ మైండ్ పోతుంది. అంటే అరే ఎంత యూస్ఫుల్ ప్రోడక్టా అంటే మార్కెటింగ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అండ్ తక్కువ ప్రైజుల్లో హై కమిషన్స్ ఇస్తూ సార్ డ్యామ్ షూర్గా చెబుతున్నారు సార్. ఒక్కొక్కరు మన దాంట్లో కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా, ఓకేనా. సో మాస్గా చెప్పాలంటే తొడగొట్టుకుంటూ బిజినెస్ చేయొచ్చు. ఇది కంపెనీ, ఇది మార్కెటింగ్, ఓకేనా. డేర్గా డాషింగ్గా సో మన యొక్క కంపెనీ అనేది ముందు తెలుస్తుంది. అలాంటి ప్రోడక్ట్లు అనేది మనం తీసుకొని రాబోతున్నాం. ఈ ప్రోడక్ట్ల గురించి నేను మీకు లాస్ట్లో వివరిస్తాను. అంటే 3 ప్రోడక్ట్లు అత్యద్భుతమైన ప్రోడక్ట్లు, ఓకేనా. మనం చాలా తెస్తున్నాం, అందులో 3 గురించి అయితే నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. సో ఎంత అంటే అంత బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్లు అనమాట అవి, ఓకేనా. అది ఓకే. సో తర్వాత సర్వీస్ బ్యాలెన్స్ ₹500 సర్వీస్కి బ్యాలెన్స్ ఇస్తాం. మరి దీన్ని ఏం చేసుకుంటాం మనం, రీసెంట్గా మనం టీజే గ్లోబల్ సర్వీసెస్ అని చెప్పేసి మనం ఒక సర్వీసెస్ తోటి టైప్ అయినాం, ఓకేనా. సో ఈ సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు. రేపొద్దున ఇంకొక 1 మంత్లో మనకు ఆ సర్వీసులు అన్నీ కూడా మీకు లైవ్ అయిపోతాయి. ఇన్సూరెన్స్ కావాలా, పాస్పోర్ట్ కావాలా, ఏది కావాలి, LIC కట్టుకుంటారా, లేకపోతే లోన్స్ కావాలా, అంటే మన కంపెనీలో మీకు ఒక అకౌంట్ ఉందంటే భారతదేశంలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏజెంట్ అయినట్టు. మీరు ఒక LIC ఏజెంట్తో సమానం, మీరు ఒక అన్ని బ్యాంకులతో లోన్స్ డిపార్ట్మెంట్లో ఒక PR తోటి సమానం, ఓకేనా. ఒక లోన్ ఏజెంట్ తోటి సమానం, ఓకేనా. ఒక మీ సేవా సెంటర్ తోటి సమానం, ఓకేనా. మీరు ఒక్కళ్ళే ఒక మీ సేవా సెంటర్ తోటి సమానం. ఎందుకు, మీ సేవలో దొరికే ప్రతి సేవలో మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ మీరు ఒక వ్యక్తికి చెప్పారు మన దాంట్లో అకౌంట్ తీసుకోమని చెప్పేసి, అంటే ప్రతి సర్వీస్ కూడా ఆ వ్యక్తి వాడుకున్నప్పుడల్లా నీకు డబ్బులు వస్తున్నాయి. అంటే ఈవెన్ ఎవరైనా బిజినెస్ పెట్టేది దేనికండి, మీ సేవ పెట్టేది దేనికో, ఆన్లైన్ సెంటర్లు పెట్టేది దేనికో, CSC సెంటర్లు పెట్టేది దేనికో, నెట్ సెంటర్లు పెట్టేది దేనికో, సర్వీస్ ఇచ్చి డబ్బులు తీసుకోవడానికే కదా. బట్ అదే సర్వీస్ ఇక్కడ కంపెనీ మీకు వర్చువల్గా ఇస్తుంది, డబ్బులు కూడా ఇస్తుంది రిఫర్ చేసినందుకు, ఓకేనా. సో ఈ విధంగా సర్వీసెస్ వాడుకోవడానికి మనకు అత్యద్భుతంగా అవకాశం అనేది ఇక్కడ మనం కల్పించడం జరిగిందండి, ఓకేనా. అండ్ మనం రీఛార్జ్ తీసుకున్నాం, షాపింగ్ తీసుకున్నాం, సర్వీసెస్ తీసుకున్నాం, ట్రైనింగ్స్. అంటే ₹1,299లో 500 + 500 + 199 ₹1,200 ఇమ్మీడియట్గా మన వ్యాలెట్లోకి వస్తుంది సార్. ఎటువంటి నష్టం లేదు ఎవరికి కూడా, రూపాయికి ఎవరికి నష్టం లేదు ఇక్కడ. డేర్ అండ్ డాష్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఏదో నేను కొనిపించా చేపించా అని చెప్పేసి కూడా ఏం లేదు. అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చాట్ బాక్స్ పని పెట్టండి సార్. ఇక్కడ మన కంపెనీలో రీఛార్జ్ చేసుకుంటే కమిషన్ ఎంత వచ్చిందండి, క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది, పర్సంటేజ్లో పెట్టండి. పర్సంటేజ్లో ఒకసారి చాట్ బాక్స్కి వచ్చేసి పర్సంటేజ్లో ఎంత పర్సెంట్ వచ్చింది, 10%, 10%, 10%, ఓకే 10%, ఓకే. ఇప్పుడు మీరు అందరూ రీఛార్జ్లు చేసుకుంటుంటారు కదండి, ఓకేనా. అంటే ఇక్కడ కాకపోయినా ఎక్కడ మన ఫోన్పే, గూగుల్ పే వాటిల్లో చేస్తారు కదా. చేసినప్పుడు మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ ఇస్తాడా, లేకపోతే మీ కాడ ఏమైనా కమిషన్, ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని డబ్బులు తీసుకుంటున్నారా? మీరు అబ్జర్వ్ చేయండి. 349 రీఛార్జ్ చేసేటప్పుడు ₹3 ఎక్కువ పడిద్ది, ₹352 కట్ చేస్తారు. అంటే మన దగ్గర ₹3 ఎక్కువ తీసుకుంటున్నారు. అదేది మన కంపెనీలో మీరు 349 రీఛార్జ్ చేసుకుంటే మీకు ₹34.90 మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ప్లాట్ఫామ్ ఛార్జెస్ తీసుకుంది కాక మన కంపెనీ మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది మీకు రిటర్న్ ఇస్తుంది.
నెలకు 5 రీఛార్జ్ చేసుకోవచ్చండి. 350 రీఛార్జ్లు 5 చేస్తే 335 రూపాయలు ఇంటూ 5 ఎంత అండి? ఒకసారి లెక్కండి మీరే. 35 ఇంటూ 5 ఎంత? 35 ఇంటూ 5 లెక్కేసి అక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. యాక్చువల్లీ సార్ స్లైడ్ షో అనేది మనం రేపు ఫుల్ ప్రజెంటేషన్ అనేది ఇస్తాను సార్. యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే సడన్గా మనకు ఒంగోలు టీం వాళ్ళు మీటింగ్ అడిగితే పెట్టింది సార్. ఇది నేను రేపు ప్రీ ప్లాన్డ్గా మనం ఒక జూమ్ మీటింగ్ కంపెనీ మొత్తాన్ని కలిపి కండక్ట్ చేస్తాం సార్. ఆ రోజు మనం స్లైడ్ షో ఎవ్రీథింగ్ అంతా మీకు చాలా క్లియర్గా ఇస్తాం సార్. నో ఇష్యూ. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓకే తిరుమలయ్య గారు. ఓకే సో 175 రూపాయలు అంటే కేవలం రీఛార్జ్ చేసుకుంటే 175 రూపాయలు వస్తుంది. 5 రీఛార్జ్లు మన ఇంట్లో అమ్మకి, నాన్నకి, వైఫ్కి, పిల్లలకి, లేదనుకుంటే తల్లిదండ్రులకి ఎవరికైనా ఒక 5 రీఛార్జ్ ఇంట్లో చేసుకోవచ్చు కదా, మనం చేస్తున్నాం. ఓకే మరి రీఛార్జ్ కోసం ఎవడన్నా వచ్చి మమ్మల్ని మోటివేట్ చేయాలా? నువ్వు రీఛార్జ్ చేయి, ఈ నెల రీఛార్జ్ వాడు, కంపల్సరీగా రీఛార్జ్ చేసుకో, నువ్వు జియోనే చేయి, ఎవరన్నా మోటివేట్ చేయాలా? వద్దన్నా కానీ మన రీఛార్జ్ లేకపోతే ఈరోజు ప్రాణం పోయినట్టే. ఓకేనా? అలాంటి రీఛార్జ్ మీద నెలకి యావరేజ్గా 175 రూపాయలు. ఓకేనా? అదే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉన్నారు 465 రూపాయలు రీఛార్జ్ చేస్తారు. ఓకేనా? వాళ్ళకి 200 అంటే యావరేజ్గా తీసుకుంటున్నాను. 175 కూడా కాదు, 150 రూపాయలు తీసుకుందాం అంటే నెలకి ఫ్రీగా 150 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కేవలం రీఛార్జ్లు చేసుకుంటే. ఓకేనా? మనం పెట్టిన డబ్బుల్లో మన వ్యాలెట్లో డబ్బులు మనకి ఇచ్చి ప్రతి నెల 150 రూపాయలు మీరు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా కూడా కమిషన్ ఇస్తుంది. మరి ఇంత అవకాశం ఉన్నప్పుడు దీన్ని చెబితే పోయేదేముందండి? వాళ్ళకి రిజిస్ట్రేషన్ లింక్ పంపిను వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారు ఫ్రీగా. జస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ మెయిల్ అయితే రిజిస్టర్ అయ్యారు. మన దాంట్లో రిజిస్ట్రేషన్ అయితే సైనప్ బోనస్ ఎంత వచ్చిందండి? అంటే మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయి మన దాంట్లో? ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. ఫ్రీగా మనం రిఫర్ చేసి ఎటువంటి పేమెంట్ లేకుండా ఉచితంగా ఒక వ్యక్తికి రిఫర్ చేసి ఎంత వస్తున్నాయి? 5 రూపాయలు వస్తున్నాయి. ఓకేనా? సో 5 రూపాయలు స్మాల్ అమౌంటే కావచ్చు. నేనేదో ఎక్కడికి వెళ్ళాను నా ఫ్రెండ్స్తో పార్టీకి ఒక 10 మందికి, అరే బాబు ఇట్లా 10% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి, బాగుంది ఇట్లా అని చెప్పాను. ఆ 10 మంది ఉత్తిగా ఎక్కించుకున్నారు సరదాగా. 10 ఇంటూ 5 50 రూపాయలు వచ్చింది నాకు. ఈలోపు ఏం చేశాను? నేను రీఛార్జ్ చేసుకున్నా. ఈ నెల 150 వచ్చినాయి. ఇంకో 10 మందికి చెప్పా, ఇంకొక 50 వచ్చినాయి. ఒక 300 అయితే నేను ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు కదా. ఇందులో ఒక నెల రీఛార్జ్ ఫ్రీగా వస్తుందంటే దేనిలో వచ్చిందండి? ఏం పని చేస్తే వచ్చింది? ఒక నెల ఎవరన్నా ఫ్రీగా ఇస్తారా? మన వాట్సాప్లో గ్రూపుల్లో నువ్వు 10 మందికి షేర్ చేయి, అమ్మాయిని నీకు ఫ్రీ రీఛార్జ్ ఇస్తాడు, టాటా కంపెనీ వాళ్ళు ఫ్రీ రీఛార్జ్ ఇస్తున్నారు. ఓకేనా? నువ్వు 20 మందికి పంపు, లేకపోతే ఆ గ్రూపుల్లో పంపు, ఈ గ్రూపుల్లో పంపు, నీకు ఫ్రీ రీఛార్జ్ వచ్చింది అంటారు. ఎవరు సార్. బట్ నేను డ్యామ్ షూర్గా చెబుతున్నా, మన యొక్క రెఫరల్ లింకు మీరు ఎన్ని గ్రూపుల్లో పంపితే, ఎంతమందికి పంపితే అంతమంది దగ్గర నుంచి మీకు ఇన్కమ్ 5 రూపాయల తప్పున బోనస్ వస్తుంది. వచ్చిన డబ్బులతోటి హ్యాపీగా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు సార్. అలాంటి అవకాశం మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉన్నది. ఓకేనా? సో 5 రూపాయలు తక్కువే కావచ్చు, 100 మంది చేస్తే 500 రూపాయలు వస్తుంది. ఓకేనా? సో అంటే అసలు ఎవరైనా ఇస్తున్నారు? 1 రూపాయి ఎందుకు ఇస్తున్నారు సార్? ఎవరైనా ఇస్తున్నారా మనకు బయట? ఏ మార్కెట్లోనే ఏ కంపెనీలోనా మనం వెళ్ళి ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇస్తారా? సో అలాంటిది మనకున్న వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసి రీఛార్జ్ చేసుకోమంటున్నాం. మరి ఓకే, కింద వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, మరి మనకి ఏమన్నా ఉంటుంది అంటే ఉంది. వాళ్ళకి 10% వస్తే నీకు 0.5 వస్తుంది. అంటే వాళ్ళకి 300 రీఛార్జ్ చేస్తే 30 రూపాయలు వస్తే మీకు ₹1.50 వస్తుంది. అంటే నెలలో ఒక వ్యక్తి 5 రీఛార్జ్ చేసుకుంటే మీకు ₹1.50 ఇంటూ 5 అంటే ₹7.50 వస్తుంది ఒక వ్యక్తి నుంచి. అదే 100 మంది ఉంటే మీ కాడ 100 ఇంటూ ₹7.50 వేసుకుంటే 750 రూపాయలు మీ ఫ్యామిలీలో మొత్తం రీఛార్జ్లు అయిపోతాయి. 3 రీఛార్జ్ చేసుకోవచ్చు హ్యాపీగా. 100 మంది రిఫర్ చేసి అలా 100 మంది రీఛార్జ్ చేసుకుంటే మనకు వచ్చే లెవెల్ బోనస్, అది ఫస్ట్ లెవెల్ బోనసే. మరి ఇదే విధంగా వచ్చిన 100 మంది కూడా రిఫర్ చేసుకొని వాళ్ళు కూడా కింద కొట్టుకుంటూ అందరూ కేవలం రీఛార్జ్లే చేసుకుంటూ పోతే సార్ డ్యామ్ షూర్ చదువుతాను నెలకు 3-4 వేల రూపాయలు కేవలం రీఛార్జ్ల మీద వస్తాయి. ఓకే, అంత అద్భుతమైన ప్లాన్ అనేది మన దాంట్లో ఉంది. ఎటువంటి రిస్క్ లేకుండా సింపుల్ స్టెప్స్ తోటి. ఓకేనా? అంతా బెటర్గా మన కంపెనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా ఓకే. సో కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ 1499 రూపాయల సబ్స్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం చూసినాం. మరి ఏమి ఇస్తున్నారు సార్ 1499 కంటే? మన దాంట్లో హయ్యెస్ట్ సెల్లింగ్ ప్రోడక్టు, అందరికీ ఉపయోగపడేది, ప్రతి ఇంట్లో ఉపయోగపడేది. ఓకేనా? ఆడపిల్లలకు ఉపయోగపడేది, హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ అయింది. ఓకేనా? సో శానిటరీ నాప్కిన్స్ మన కంపెనీలో 1 year సరిపోదు సార్. 2 బాక్సులు వస్తాయి, 60 ప్యాడ్స్ 1499 రూపాయలకి విత్ హోమ్ డెలివరీతో సహా. సో ఆ సబ్స్క్రిప్షన్ మీద మనకి 2 బాక్సులు అనేది రావడం జరుగుతుంది. సో 1 year పాటు ఒక లేడీకి సరిపోయే ప్రోడక్ట్ సార్ ఇది.
బయట మీరు వెళ్ళి ఏ కంపెనీ ప్రోడక్ట్ కొన్నా నెలకు 150 చొప్పున లెక్కేసుకోండి ఆడపిల్లలకి. సో ఒక సంవత్సరంలో ఈజీగా 1500 పైనే ఖర్చు పెడుతున్నారు శానిటరీ నాప్కిన్స్కి, బయట నాసి రకం ప్రోడక్ట్లకి. బట్ మనది క్వాలిటీ, ఆర్గానిక్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా చాలా హెల్దీగా ఉండే ప్రోడక్ట్ ఇది. దీనికోసం మనం పెడుతున్నాం ఇక్కడ, ఓకేనా. ఓకే, ఇప్పుడు మన దాంట్లో ఒక సబ్స్క్రిప్షన్ ఇప్పిస్తే ఎంత కమిషన్ వచ్చింది సార్? ఒకసారి చాట్ బాక్స్లో పెడతారా? మన దాంట్లో సబ్స్క్రిప్షన్ ఇప్పిస్తే ఎన్ని డబ్బులు వస్తాయి? 1299 కావచ్చు, 1499 కావచ్చు, రేపొద్దున రాబోయే కొత్త సబ్స్క్రిప్షన్ కావచ్చు. ఏ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఒకటే ఫిక్స్డ్ అమౌంట్ సార్ అది, ఓకేనా. దట్ ఈజ్ 399 రూపాయలు సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఒక 400 రూపాయలు ఈరోజు డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తి, ఓకేనా, ఈరోజు ఒక పనికి వెళ్తున్నాడు, ఎంతో కష్టపడాలి. పొద్దున్న సాయంత్రం 8 గంటలు కష్టపడాలి. ఒక డోర్ దగ్గర ఉండే డోర్ కీపర్, ఇప్పుడు మన కాలేజీలకు వెళ్తుంటాము, ఆఫీసులకు వెళ్తుంటాము, ఇండస్ట్రీలకు వెళ్తుంటాము, బయట పనులకు వెళ్తుంటాము. డోర్ దగ్గర గేట్ పట్టుకొని డోర్ కీపర్ ఉంటారు, మీన్స్ సెక్యూరిటీ గార్డ్స్. రెస్టారెంట్ల దగ్గర చూడొచ్చు, హోటల్స్ దగ్గర చూడొచ్చు. వాళ్ళ శాలరీలు ఎప్పుడన్నా అడిగారు సార్? మహా అయితే 10,000, 12,000, 15,000 రూపాయలు, ఓకేనా. సో యావరేజ్గా 15,000 రూపాయలు వేసుకుంటే రోజుకి ఎంత అండి? రోజుకి ఎంత డబ్బులు వస్తున్నాయి? రోజుకి 500 రూపాయలు. 500 కోసం పొద్దున్న నుంచి సాయం దాకా అందరికీ నమస్తే చెప్పి, గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చుంటున్నారు సార్, ఉన్నారు పాపం అట్లా, ఓకేనా. అలాంటిది మనం ఒక వ్యక్తికి 1299 సబ్స్క్రిప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ గంట పట్టుంది, లేదు వాళ్ళు ఇంకా గట్టిగా 2 గంటలు పట్టింది, ప్రోడక్ట్తో సహా డెమో కూడా ఇచ్చిన 3 గంటలు పట్టింది అనుకుందాం సార్. ఒక రోజులో 2 డెమోలు ఇచ్చుకుంటే, ఓకేనా, 800 రూపాయలు వస్తుంది. 800 రూపాయలు అంటే నెలకి ఎంత సార్? అది కరెక్ట్ డైలీ ఇదే పనికి చేస్తాం అనుకుందాం, ఓకేనా. నెలకి ఎంత? దగ్గర 800 అంటే మనకి నెలకు వచ్చేసరికి 24,000 రూపాయలు. యావరేజ్కి 20,000 వేసుకుందాం సార్, ఓకేనా. 20,000 జాబు చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఓకేనా. చాలా మెంబర్స్ ఉన్నారు 20,000 వర్క్ చేసేది. బట్ మన దాంట్లో వస్తుంది. మరి మీరు అన్నట్టు అయిద్దా సార్ అంటే అవ్వద్దు సార్. ఎందుకు అవ్వదు అని అంటే, నేను ఎందుకు అయిద్ది అంటున్నానంటే, ఏదన్నా టార్గెట్ బేస్డ్ జాబ్కి వెళ్ళారు, ఓకేనా, రోజుకు 100 కాల్స్ మాట్లాడాల్సిందే. బ్యాంకుకి వెళ్ళారు, లోన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, రోజుకు 100 కాల్స్ మాట్లాడాల్సిందే అంటారు వాళ్ళు, ఓకేనా. మాట్లాడకపోతే డబ్బులు ఇవ్వరు. టార్గెట్ బేస్డ్ కొన్ని కంపెనీలు ఉంటాయి, నువ్వు ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చినట్టు అమ్మాల్సిందే, నువ్వు తిరుగు, ఎవరికన్నా అమ్ము, ఏమైనా చెప్పు, ఏమైనా చేయి, నువ్వు రోజుకి ఇన్ని ప్రోడక్ట్లు అమ్ముకోనరా, నెలకి నీ టార్గెట్ ఫినిష్ అయితే డబ్బులు, లేకపోతే లేదంటారు, ఓకేనా. మరి టార్గెట్ బేస్డ్ ఉన్నప్పుడు చేయగలిగే పని ఇక్కడ ఎందుకు చేయట్లేదంటే మనకు సెల్ఫ్ టార్గెట్ లేక, మనం టార్గెట్ పెట్టుకోక, ఇదంతా ప్రాబ్లం. అదే ఎప్పుడైతే మనం ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తామో 100కి 100%, 24 కాదు సార్, 48,000 డబ్బులు వస్తాయి. అరే ఈరోజు లేచాను పొద్దున్నే, ఓకేనా. సో ఎందుకంటే సార్ ఇక్కడ నేను ఫుల్ ప్లెడ్జ్ ఇక్కడికే రమ్మని చెప్పట్లా, వాట్ ఎవర్ సార్, మీరు ఎన్ని వర్క్ ఏ పనైనా చేస్తుండొచ్చు, ఓకేనా. సో మీకు బిజినెస్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళండి. నేను అనేది ఏంటంటే పార్ట్ టైం జాబులు చేసుకోండి, ఫుల్ టైం మన బిజినెస్ చేయండి. ఎందుకు ఫుల్ టైం అంటున్నానంటే, ఏ జాబ్ అయినా మీరు 8 గంటలకి చేసేది లేదా 10 గంటలు చేస్తారు, అంతే కదా. 24 గంటలు 10 గంటలు జాబ్ చేస్తారు, పనికి వెళ్తే 8 గంటలు వెళ్తారు, స్కూల్కి కాలేజీకి వెళ్తే 10 గంటలు వెళ్ళేసి వస్తారు, ఓకేనా. సో అంటే ఒక 24 గంటలు 10 గంటలు చేసేది ఏమంటారు? పార్ట్ టైం అంటారు. మరి అది రిమైనింగ్ ఎన్ని గంటలు ఉందో? మనకి 14 గంటలు ఉంది. ఇందులో క్వాలిటీగా ఒక 2 గంటలు పెట్టండి చాలు, 2 గంటలు, ఓకేనా. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. మరి చేయాల్సిన పని ఏంటి? పొద్దున గంటలో చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఈరోజు అసలు మనకు ఎంతమంది తెలుసు, మనం ఈరోజు భోజనాలు పెడతామని పిలిస్తే ఎంతమంది వస్తారు మన ఇంటికి, మన కాంటాక్ట్ లిస్ట్ ఏంటి, మన ఫ్రెండ్స్ ఎంతమంది, కొలీగ్స్ ఎంతమంది, తెలిసిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది, వాట్సాప్లో మనకి ఎంతమంది రోజు హాయ్ బాయ్ అని మెసేజ్ పెడుతున్నారు, ఎంతమంది ఎన్ని గ్రూపుల్లో మనల్ని యాడ్ చేస్తున్నారు. ఒక గ్రూప్ ఓపెన్ చేస్తే 300 నెంబర్లు ఉంటాయి, చక్కగా నెంబర్లు సేవ్ చేసుకోండి, ఓకేనా. చేయాల్సిన పని ఏంటి? ఈరోజు నేను మన కంపెనీ ప్లాన్ ఒక 10 మందికి పెడతాను, రెఫరల్ లింక్ని 10% రీఛార్జ్ వచ్చిందని ఒక 10 మందికి చెప్తాను అని ఒక ప్లాన్ పెట్టుకుంటే, 10లో 5 రిజిస్టర్ అయితే 5 25 రూపాయలు డబ్బులు వచ్చింది. ఒక వ్యక్తి కనుక యాక్టివేషన్ అయితే 400 డబ్బులు వచ్చేస్తాయి. సాయంత్రం చేసిన పని ఏంది? మరి 10 మంది అడిగితే ఏమన్నారు, ఏం చేశారు, ఏంటి, ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా, మాకు డౌట్లు ఉన్నాయా, మరి డౌట్లను ఎవరు క్లారిఫై చేసుకోవాలి? మీకు రిఫర్ చేసిన వాళ్ళనో కంపెనీ కస్టమర్ కేర్కో, లేదంటే జూమ్ మీటింగ్ జరిగినప్పుడు, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి మీ యొక్క డౌట్లను క్లియర్ చేసుకోవాలి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చాలు సార్. నేను గూగుల్ బిజినెస్ చేస్తున్నా అని చెప్పేసి కూర్చొని ఇడి తిరిగి టైం వేస్ట్ చేసుకోమని చెప్పి నేను చెప్పను. జస్ట్ కేవలం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, బట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇది నా బిజినెస్, రేపొద్దున నేను ఇందులో నుంచి నెలకు 1,00,000 రూపాయలు ప్యాసివ్గా ఇన్కమ్ సంపాదించాలి అనే ఒక ఉద్దేశం ఉంటే మాత్రం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట నీట్గా ఒక డైరీ మెయింటైన్ చేయండి, లేదా ఒక వైట్ బుక్ మెయింటైన్ చేయండి. ఎంతమందికి ప్లాన్ చెప్పాను నేను, ఎంతమందికి ఈ కంపెనీ గురించి ఇంట్రడ్యూస్ చేశాను నేను, ఓకేనా. సరే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
వాళ్ళకి డబ్బులు వస్తున్నాయనే చెబుతుంది సార్. ఇక్కడ ఎవరు బతిలు ఆడాల్సిన పని లేదు. వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి ఏదేదో మాటలు చెప్తే రావాల్సిన పని లేదు. వాళ్ళకు ఉపయోగపడే విషయాన్ని చెప్పి మీరు డబ్బు సంపాదించాలి తప్ప మీ డబ్బుల కోసం వేరేవాడిని మోటివేట్ చేయొద్దు. ఇది మాత్రం క్లారిటీగా చెప్తున్నాను సార్ మీకు, ఓకేనా? సో వాళ్ళకి ఎందుకు ఉపయోగం ఈ ప్లాను? అరే బాబు, నువ్వు 5 రీఛార్జ్ చేసుకుంటున్నావు, ప్రతి నెల నీ కమిషన్ వచ్చింది. ఈ పాయింట్ చెప్పండి. మన దాంట్లో సురక్ష బంధన్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇగో మీ సిస్టర్కి ఉపయోగపడిద్ది, లేదా మీ మదర్కి ఉపయోగపడిద్ది, లేదా మీ వైఫ్కి ఉపయోగపడిద్ది, గర్ల్ ఫ్రెండ్కి ఉపయోగపడిద్ది, ఓకేనా? అక్కకి చెల్లికి ఉపయోగపడిద్ది. మరి ఇంత మంచి ప్రోడక్ట్ని మనం ఇంట్లో ఇచ్చేస్తే పోయేది ఏముందరా? మా ఇంటి దగ్గర ఇచ్చినా బాగుంది, లేదా మా ఇంట్లో నేను వాడుతున్నానండి మాకు బాగుంది అని చెప్పితే వచ్చే నష్టమే లేదు కదా. వాళ్ళకు మంచి ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళకే కదా. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఒక లేడీ కండక్టర్కి మన ప్రోడక్ట్ వాడి చెప్తే నమ్మరు సార్. మీరు బిజినెస్ ఏమో కానీ డబ్బులు ఏమో కానీ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇది నాకు ఒక వరంలాగా దొరికింది సార్ అని చెప్పేసి అన్నది. ఎందుకన్నదో తెలుసా? ఆర్టీసీ బస్ స్టాండ్లో టాయిలెట్స్ ఎట్లా ఉంటే తెలుసుగా. ఒక లేడీ కండక్టరు ఒక పీరియడ్ టైంలో రోజుకి ఎన్నోసార్లు బస్సులో తిరుగుతూ రోజుకు 3-4 టైమ్స్ ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే ఎక్కడ ఆగిద్దో తెలియదు బస్సు, ఓకేనా? ఆ క్రౌడ్లో ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. అది కేవలం ఆడపిల్లలకి అర్థమైద్ది. ఆమె మన ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత సార్ ఎక్సలెంట్గా ఉందా సార్, మనకి అంటే లీక్ అవుద్ది, ఏదైనా అవుద్ది అనే ఒక బాధ కూడా భయం కూడా లేకుండా హ్యాపీగా ఒక డే అంతా పీస్ఫుల్గా మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం సార్. ఇక్కడ నాకు డబ్బులతో సమస్య లేదు సార్, నేనే కొనుక్కొని నేను ఫ్రీగా నా కొలీగ్స్కి ఇస్తాను చెప్పి దగ్గర 18 మందికి పంచింది సార్ ప్రోడక్ట్లు ఆమె తీసుకెళ్ళి. ఆమె దగ్గర 6 బాక్సులు 7 బాక్సులు ఆర్డర్ పెట్టుకుంది, 18 మెంబర్స్కి పంచేసింది ఫ్రీగా ప్రోడక్ట్లు. వాళ్ళంతా నెక్స్ట్ మంత్ ఆర్డర్ పెట్టుకుంటారుగా. పెట్టుకుంటే ఒక డబ్బులే కదా. డబ్బుతో పాటు ఆమెకు ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. అక్కడ నేను మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాను, ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అది, ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మనం చేసేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ తోటి సార్ ఇక్కడ మనం వర్క్ చేసేది, ఓకేనా? సో ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రేపు కూడా జరిగితే జూమ్ మీటింగ్ అనేది ప్లాన్ చేస్తాం సార్. అది రేపు జూమ్ మీటింగ్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, సబ్స్క్రిప్షన్ ఎట్లా తీసుకోవాలి, ఓకేనా? అసలు కంపెనీ ఏ విధంగా ముందుకెళ్తుంది, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఈరోజు ఏం చేయాలి, ఓకేనా? సో మనం ఒకటే సార్ సింపుల్, కొండకి తాడేసి లాగితే తాడు దిగుతుంది సార్, కొండ రాదు. ఏం చేయాలి? బండ రాయి తీస్తే కొండ అనేది పగులుతుంది. అట్లనే మనం లక్ష రావాలి జపం చేస్తే డబ్బులు రావు సార్. ఈరోజు ఏం చేయాలి? 1 లక్ష రావడం కోసం రూపాయైనా సంపాదించానా లేదా, 5 రూపాయలు రెఫర్ చేసి సంపాదించినా లేదా, 399 రూపాయలు యాక్టివేషన్ చేసి సంపాదించానా లేదా, ప్రోడక్ట్ రెఫర్ చేసి 150 రూపాయలు పొందానా లేదా, ఇది ఇంపార్టెంట్ సార్. ఈరోజు ఏం చేస్తున్నాం, ఓకేనా? ఈ పాయింట్ ఒకటి మీద మనం రేపు జూమ్ సెషన్లో మాట్లాడదాము. అండ్ ఓకే, సో మన ప్రోడక్ట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మనం కమింగ్ 3 to 4 డేస్లో అద్భుతమైన ప్రోడక్ట్లు దగ్గర 7-8 ప్రోడక్ట్లు లాంచ్ చేయబోతున్నాం. అందులో ఒక 3 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ వన్ బెర్రీ జ్యూస్. బెర్రీస్ అంటే తెలుసు కదా, స్ట్రాబెర్రీ. మనం వెళ్తే ఒక 6 పీసులు 100 రూపాయలకు బాక్సులు పెట్టి ఇచ్చేస్తాడు. రాస్పా బెర్రీస్ ఉంటాయి, బ్లూ బెర్రీలు ఉంటాయి, క్యాన్ బెర్రీలు ఉంటాయి, ద్రాక్షలు అవి కూడా బెర్రీస్ కిందకి వస్తాయి. బ్లాక్ ఉంటాయి, వైట్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ప్రతిదీ డబ్బులు పెట్టి కొనాలిగా. ఈరోజు ఎక్కడ చెట్లకి తెంపుకొని తినేంత అయితే ఎక్కడ దొరకట్లేదు, ఓకేనా? సో ఇలాంటి బెర్రీస్ తోటి 44 రకాల ఎక్స్పాన్సివ్ అండ్ ఇంపోర్టెడ్ బెర్రీస్ తోటి మనం ఒక బెర్రీ జ్యూస్ మిక్సింగ్ అనేది ఒకటి తీసుకొని రావడం జరుగుతుంది లీటర్ క్వాంటిటీలో. సార్ ఒకటి చెప్తున్నా, ఈ ప్రోడక్ట్ పొద్దున్నే పరిగడుపున ఒక 30 ml ఒక గ్లాసులో పోసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని తాగితే 1 నెల రోజులు తాగించండి సార్. అది మీ మదర్కైనా ఫాదర్కైనా ఎవరికైనా ఎక్కడైనా, ఈవెన్ ఈ రోజే మా ఇంట్లో నేను ఇచ్చాను, బాటిల్ ఇచ్చాను, ఓకే? ఎందుకంటే మనం శాంపిల్ తెచ్చుకున్న బాటిల్ ఇచ్చాను సార్. డ్యామ్ షూట్ 1 నెల రోజులు వాడి చూడండి, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది సార్, ఓకేనా? డైజెషన్ సిస్టమ్ ఒక మిక్సీలో వేస్తే కనుక ఎట్లయితే ఫుడ్ అరిగిపోయిద్దో ఆ విధంగా డైజెషన్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఓకేనా? అండ్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అండ్ చాలామందికి ఈరోజు విటమిన్ డెఫిషియన్సీ, కళ్ళకు ప్రాబ్లం వస్తుందంటే ఒక విటమిన్ ప్రాబ్లం, ఓకేనా? సో మనకు పెయిన్స్ వస్తున్నాయంటే ఒక విటమిన్ లోపం, ఓకేనా? తలనొప్పి వస్తుందంటే ఒక విటమిన్ లోపం. ఎందుకు మరి ఈ విటమిన్స్ అన్ని ఎందుకు లోపిస్తున్నాయి అని అంటే మనం తినే ఫుడ్ని ఏం చేస్తున్నాము, కరిగించి మార్చి ఫ్రై చేసి, ఓకేనా, తందూరి చేసి దానికి అది పూసి ఇది పూసి ఆయిల్లో చేసి ఇటేసి దాని మసాలాలు దట్టించి ఉన్న వాల్యూస్ విటమిన్లు అన్నీ ఆ వండే ప్రాసెస్లోనే పోతున్నాయి. మరి ఇక మన బాడీకి విటమిన్స్ ఏడ నుంచి అందుతాయి? ఎవరన్నా స్ప్రౌట్స్ తింటున్నారా, ఓకేనా? ఆకుకూరలు తింటున్నారండి, గట్టి మాట్లాడితే ఎవరన్నా ఆకుకూరలు తింటున్నారా? ఒకప్పుడు 10 రకాల ఆకుకూరలు మేకలు తిన్నట్టు తినేటోళ్ళు. ఈరోజు ఒక్క ఆకుకూర కూడా ఎవరో షాపుల్లోనే కనపడట్లేదు, ఓకేనా? సో ఇక్కడ ఏంది, విటమిన్స్ లోపం అనేది బాగుంది. దానికోసం ఏం చేస్తాం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసేస్తాం. డాక్టర్ కాడికి రాగానే ఇంత పెద్ద షీట్ రాసిస్తాడు. సో నేను చెప్తున్నానండి,
భూమి మీద దొరికే ప్రతి విటమిన్ కూడా ఈ బెర్రీ జ్యూస్లో ఉంటుంది. ఓకేనా, 100కి 100% రాసి పెట్టుకోండి. ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ సంబంధించిన బీపీలకి, షుగర్లకి, ఓకేనా, ఇంకా బెటర్గా చెప్తుందని పిల్లల కోసం మనకి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. ఓకేనా, వాళ్ళకి హెల్దీ బేబీస్ పుట్టాలంటే క్వాలిటీ సరిగ్గా ఉండాలి. ఎగ్ క్వాలిటీ అయినా, స్పర్మ్ క్వాలిటీ అయినా, వీటన్నిటిని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, మెటబాలిజంను పెంచుతుంది. లేడీస్కి చెప్తున్నానండి, అందరూ వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. 30 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కావచ్చు, జుట్టు రాలిపోవడానికి కానీ దేనికైనా, అంటే బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా రూట్స్కి వెళ్ళి ఇది క్లియర్ చేస్తుంది. ఓకేనా, ఇది చాలా 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 బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది మీకు కమింగ్ 2-3 డేస్లో మీరు చూడబోతున్నారు ఇది. అండ్ డయాగో అని చెప్పేసి డయాబెటిక్, ఇంటికి 2 పేషెంట్లు ఉంటున్నారు సార్. డయాబెటీస్ అంటే షుగరు. ఓకేనా, తినొద్దంటే మానరు, అట్లా అని చెప్పేసి ట్యాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లడ్ డయాలసిస్, బ్లడ్ ప్రాబ్లం వచ్చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయి. బట్ మన డయాకేర్ అనే సార్ డ్యామ్ షూర్గా మీరు ఒక రోజు టెస్ట్ తీసుకొని 30 రోజులు మన ప్రోడక్ట్ వాడి తర్వాత టెస్ట్ రిజల్ట్ చూడండి. ఓకేనా, సో ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎట్లుంది, ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ఎట్లుంది, ట్యాబ్లెట్ని మరిపించే అంత బెస్ట్ రిజల్ట్ మన ప్రోడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది సార్. ఓకేనా, అంత అద్భుతమైన ప్రోడక్ట్ మనం డయాబెటీస్కి తీసుకొని రాబోతున్నాము. ఓకేనా, మీరు ఆన్ టేబుల్ ప్రోడక్ట్ నుంచోబెట్టి చెప్తే సార్ 100కి 100% ప్రోడక్ట్ తీసుకెళ్ళే అంత దమ్మున్న ప్రోడక్ట్ ఇది. వాడిని ప్రతి ఒక్కడు పొద్దున్నే లేచి మనకి వీడియో తీసి పెడతారు, సార్ నేను పొద్దున్నే జ్యూస్ తాగుతున్నాను, నాకు చాలా హెల్దీగా ఉంది. రేపు ఆ వీడియోలు మీరు చూడబోతున్నారు మీరు. ఓకేనా, అదేవిధంగా 3వ ప్రోడక్ట్ వచ్చేసరికి పవర్ బూస్టర్, పవర్ ప్లే. సో ఇదేంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్స్. ఓకేనా, సో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈరోజు గట్టిగా చెప్పండి, గంట నిలబడటానికి ఎవరికి ఓపిక లేదు సార్, నిలబడటానికి. ఓకేనా, సో ఇదేందనంటే వాళ్ళ యొక్క ఫిజికల్ పవర్ పెంచడం కోసం, సెక్సువల్ పవర్ పెంచడం కోసం, వీటన్నిటికీ ఉపయోగపడే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. ఓకేనా, సో చాలామంది సార్ ఓపెన్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే, సరే ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, సో జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఇప్పుడు చాలా మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో నేను సింపుల్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇది దాచుకొని చెప్పే సబ్జెక్ట్ కాదు సార్. ఈవెన్ ప్యాడ్స్ గురించి కూడా కొంతమంది ఏదో సార్ ఎట్లా చెప్పాలి సార్, నా సిగ్గు అవుతుంది. ఏం సార్ సిగ్గుపడేది ఏముంది అందులో? జస్ట్ అది ఒక ప్రోడక్ట్. ఒక లేడీస్కి ఎవ్రీ మంత్ వచ్చి ఒక ప్రాబ్లం, నాకు జలుబు చేస్తే ఎట్లా ఉంటుందో, తలనొప్పి అయితే ఎట్లా ఉంటుందో, అది వాళ్ళకు ఉండే ఒక సైకిల్ అంతే, లైఫ్లో ఒక భాగం అంతే. ఓకేనా, ఏది సీక్రెటీగా ఉండేది ఏం లేదు సార్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 100లో 60-70 మంది బాధపడేది ఏంటి అని అంటే వీక్గా ఉంటాం, వీక్నెస్గా ఉంటాం, సెక్సువల్గా వాళ్ళు పాల్గొనకపోవడం. ఓకేనా, సో ఇట్లా భార్యాభర్తలకు విడిపోవడం, అంటే ప్రతిదీ సార్ ఈ ప్రాబ్లం వల్ల మోస్ట్లీ అఫైర్స్ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇక్కడ అంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అనేది లేనప్పుడు చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు 100కి 60 మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్. మీరేం నెలల తరబడి వాడాల్సిన పని లేదు, ఒక్క రోజులో రిజల్ట్ తెలుస్తుంది. ఒక్క రోజులో సార్. ఈరోజు పొద్దున వాళ్ళు ప్రోడక్ట్ తీసుకెళ్తే రేపు పొద్దున మీకు చెప్తారు, సార్ ఇది అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పేసి. ఏం నెలల తరబడి వాడి చెప్పాల్సిన పని కూడా లేదు. ఓకేనా, ఒక్క రోజులో ఇస్తుంది రిజల్ట్. ఆ రిజల్ట్ చాలు మీకు 100 ప్రోడక్ట్లను సేల్ చేయడానికి. తీసుకున్న ఎవరైనా ఒక్కళ్ళైనా దీని గురించి నెగిటివ్ రివ్యూస్ ఉండరు. ప్యూర్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ పబ్లిక్గా సేల్ చేయగలిగే ప్రోడక్ట్ ఇది. ఓకేనా, సో 100కి 100% బెస్ట్ ప్రోడక్ట్, మెన్స్కి అయితే బెస్ట్ ప్రోడక్ట్ ఇది. సో చూస్తారు కదా మార్కెట్లకు వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్కి వచ్చే డిమాండ్ అనేది. ఎందుకంటే సార్ ఎంతోమంది ప్రాబ్లంకి ఇది ఒక సొల్యూషన్ సార్ ఇది. ఓకే, ఇందులో తప్పుగా తీసుకోవడానికి ఏం లేదు, షై ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు ఇక్కడ. ఓకేనా, సో అంటే హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి అంటే ఫిజికల్గా అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో దాన్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, సో ఈ 3 ప్రోడక్ట్లు సార్, నేను చెప్పింది 3 ప్రోడక్ట్ల గురించే. ఇంకా నేను చెప్పింది మీకు పైన ఒక 10% కూడా చెప్పాలి ఈ ప్రోడక్ట్ గురించి. ఫుల్ డెప్త్ తెలుసుకుంటే మీరు మన ప్రోడక్ట్ ఈ చాలు సార్ నాకు నా బిజినెస్ చేయడానికి అనుకుంటారు. ఓకేనా, మీరు షాప్ ఉందా, షాప్లో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇగో బాబు ప్రోడక్ట్ తీసుకుపో, కొనుక్కో, ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని చెప్పొచ్చు. ఓకేనా, దీంతో ఫ్లెక్సీ మన షాప్ పెట్టుకుంటే